రీసెంట్‌గా లక్నోలో ఒక అమ్మాయి ఫాల్స్ రేప్ కేస్ ఫైల్ చేసిందంట. అసలు ఆ కేస్‌లో ఏమైంది మేడం? లక్నోలో ఇదొక బెంచ్ మార్క్ కేస్. ఎవరైనా సరే ఫేక్ రేప్ కేసెస్ గనుక ఫైల్ చేస్తే వాళ్ళకి 7.5 ఏళ్ళు 7.5 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ శిక్ష అనేది విధిస్తారు అని చెప్పేసి ఈ కేస్ ద్వారా తెలుసుకోవాలి. హ్మ్. ఏంటంటే ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఇద్దరు అబ్బాయిల మీద కేస్ పెట్టింది. అది ఫేక్ రేప్ కేస్. సో ఈ కేస్ పెట్టినప్పుడు ఏమైందంటే ఫాల్స్ ఎఫ్ఐఆర్ అనేది చేశారనమాట. అసలేం జరగముందుకే ఆ ఎఫ్ఐఆర్ మొత్తం ఫాల్స్ ఎఫ్ఐఆర్. లేని అలిగేషన్స్ అంతా పెట్టేసి వీళ్ళిద్దరు ఇలా చేశారని చెప్పేసి కేస్ పెట్టిందామ. పెట్టిన తర్వాత అది ఒక్కసారి ఒక్కసారి రేప్ కేస్ ఏసిండ్రు అంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. ఎందుకంటే పెద్ద కేస్ అది. హ్మ్. సో పోలీస్ స్టేషన్‌లో చేశారు. సో ఈ లక్నోలో ఏందంటే ఆమె ఒక ఊర్లో అంటే ఒక ప్లేస్‌లో ఒక డిస్ట్రిక్ట్‌లో ఆమె ఎఫ్ఐఆర్ చేపిచ్చింది. కానీ ఇన్సిడెంట్ అయింది వేరే డిస్ట్రిక్ట్‌లో. సో ఇదేమైందంటే ఇక్కడి నుంచి అక్కడికి మార్చారు. ఇట్లా ఒక టైమ్ లాగ్ అయిపోయిందా ఆల్రెడీ. సో ఈ ఇన్సిడెంట్ అనేది జూన్ 29, 2021 ఆమె ఏం చెప్తుందంటే జాన్యురీ నుంచి జూన్ వరకు మల్టిపుల్ టైమ్స్ ఆమె మీద రేప్ జరిగిందనేది కూడా చెప్తా వచ్చింది ఆ ఇద్దరు. సో ఇదంతా కూడా అంటే ఫ్ ఒక్కసారి రేప్ కేస్ అనంగానే కొంచెం పోలీసులు కూడా ఏందంటే పెద్ద కేస్ అన్నట్టు ట్రీట్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం ఇమ్మీడియేట్‌గా ఇయన్నీ చేస్తా ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ తర్వాత జరుగుతది. ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్ అవుతది. 21 జూన్ ఎక్కడ? ఇప్పుడు మనం ఏ ఇయర్‌లో ఉన్నాం? 2025. యాహ్! ఇన్ని ఇయర్స్ అది ఇన్వెస్టిగేషన్ అవుతూనే ఉంది. చార్జ్ షీట్ ఫైల్ చేయడము, అక్కడ ఐఓ వచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి సబ్మిట్ చేయడం ఇదంతా నడుస్తా ఉన్నది. సో, ఈ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి అన్నీ పంపిస్తుంటే మళ్ళీ అక్కడ లేట్ కూడా ఏందంటే ఒక జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ పంపించడం వల్ల కూడా లాగ్ అవ్వడం ఇయన్నీ అయినాయి. హ్మ్. తర్వాత ఏమైందంటే ఈ కేస్ మొత్తం అయిన తర్వాత ఆమెకి కంపెన్సేషన్ ఇచ్చారు. సో, బేసికల్లీ ఆమెకి ఎంతో కంపెన్సేషన్ ఇస్తా అని ఆ ఇద్దరు ఒప్పుకున్నారు. హ్మ్. అక్యూజ్డ్ ఎవరైతే ఒప్పుకున్నారో ఇస్తా అని జెప్పేసి. ఆ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఫస్ట్ 2,00,000 తీసుకుంది గూడా. ఆమె తీసేసుకొని పెట్టుకుంది. సో, ఇదంతా అయిపోయిన తర్వాత ఈ మొత్తం కోర్ట్‌కెళ్ళిన తర్వాత ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఇదంతా ఫేక్ కేసు. అసలు అలాంటిది ఏం జరగలేదు. ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్ అని జెప్పేసి కోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అప్పుడు కోర్ట్ ఏం జేసిందంటే ఇంకా ఏంటో తెలుసా? ఆమె వే ఆమె వేసింది గూడా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద. హ్మ్. సో, అది ఇంకా స్ట్రాంగ్ కేస్ అవుతది. అట్రాసిటీ కేస్ ఇంకా స్ట్రాంగ్ అవుతది. సో, అయిపోయిన తర్వాత కోర్ట్ ఇదంతా చూసిన తర్వాత ఇది ఫేక్ కేస్ అని నిర్ధారించిన తర్వాత ఆమెకి 7.5 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ ఏసింది. ప్లస్ 2.1 లాక్స్ ఫైన్ కూడా కట్టమన్నది. అది కాకుండా ఆమె ఏదైతే 2,00,000 తీసుకుందో, ఆ 2,00,000 వాపస్ ఇచ్చేయమని చెప్పేసి కోర్ట్ నిర్ధారించింది. సో, ఇదొక ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మటుకు ఇట్లా అంటే రేప్ కేసెస్‌లో కొంత మటుకు రేప్ కేసెస్ ఫైల్ అయినప్పుడు కొన్నిసార్లు ఫేక్ కేసెస్ అంటే పగ తీర్చుకోవడానికో, బ్లాక్‌మెయిల్ చేయడానికో, బెదిరించడానికో, గ్రడ్జ్ తీర్చుకోవడానికో ఇట్లా మల్టిపుల్ రీజన్స్‌కి చాలామంది ఆడవాళ్ళు ఫేక్ కేసెస్ పెడతారు. మీరు ఇంకా నమ్మరు. సివిల్ మ్యాటర్స్ ఉంటాయి గదా! హ్మ్. సివిల్ మ్యాటర్స్ అట్లా అయినప్పుడు గూడా అవతల పార్టీని బెదిరించడానికి వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరో ఆడవాళ్ళు వెళ్ళి ఆ సివిల్ ఎవరైతే అపోజిషన్‌లో ఉంటారో అపోజిట్ పార్టీస్ మీద వాళ్ళ మీద ఫేక్ కేస్ పెడతారు. రేప్ కేస్ అని జెప్పి. అక్కడ ఏముండదు. ఉట్టి కేస్ పెడతారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ రేప్ కేస్ అనగానే ఓ పెద్ద ఎఫ్ఐఆర్ చేసిర్రు ఆ హంగామా ఉంటదక్కడ. హ్మ్. చేయడానికి వీళ్ళని బెదిరించడానికి, భయపెట్టడానికి సివిల్ మ్యాటర్స్‌లో గూడా ఇంట్లో ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేసి పెట్టిన వాళ్ళు గూడా ఉన్నారు. యెస్. హ్మ్. అది గాక ఇంకా ఒకవేళ సరే ఇప్పుడు ఎవరి మీదన కోపం ఉంది. ఏం జేయాలి? ఫేక్ కేస్ పెట్టేస్తారు. సో, ఇట్లా రకరకాలుగా ఫేక్ కేసెస్ పెట్టే అవకాశాలున్నాయి. రీసెంట్ హ్మ్. గూడా నిన్న గాక మొన్న ఒక కేసొచ్చింది. అంటే ఫేక్ రేప్ కేస్. అంటే ఏం జరగలేదక్కడ. జస్ట్ కోపం. ఇంటి పక్క వాళ్ళకి నేబర్స్‌కి గొడవలు. ప్రాపర్టీ గొడవలు. సో, వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి కోపాలున్నాయన్నమాట. ఇంటి గురించి, ప్రాపర్టీ గురించి గొడవలైతున్నాయి. ఎట్లా వాళ్ళ మీద ఏం చేయాలని అర్థం గాక ఫేక్ కేస్ పెట్టేసిండ్రు రేప్ కేస్. అంటే సివిల్ మ్యాటర్‌లలో గూడా ఈ రేప్ కేసెస్ ఫేక్‌వి ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎందుకంటే కేస్‌ని స్ట్రాంగ్ చేసుకొని బెదిరించడానికి. హ్మ్. బట్ అట్లాంటి పప్పులు ఇంకా ఉడకవు. ఎందుకంటే ఇట్లా ఒకవేళ ఎవ్వరైనా ఏ అమ్మాయినా సరే ఉంది ఈ సెక్షన్ 376 ఎందుకుంది అంటే నిజంగా జెన్యూన్‌గా ఏదన్నా అయితే కాపాడడానికి. హ్మ్. కానీ వీళ్ళు దాన్ని ఒక టూల్‌లా యూజ్ చేసుకొని, ఒక ఇన్‌స్ట్రుమెంట్‌లా యూజ్ చేసుకొని నేను పగ తీర్చుకుంటా అనడం లేకపోతే మనీ ఎక్స్‌ట్రాక్షన్ ఇక్కడ జరిగిందేంది మనీ ఎక్స్‌ట్రాక్షనే గదా! అంటే మనీ ఎక్స్‌ప్లాయిట్ చేద్దామని. బ్లాక్‌మెయిల్ చేసినట్టే గదా! ఈ రకంగా. హ్మ్. కేస్ పెడితే డబ్బులియ్యి అని చెప్పేసి.
సో, ఇలాంటియన్నీ కర్బ్ జేయడానికి, ఇవన్నీ ఆపడానికి కోర్ట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఎవ్వరు గూడా భయపడొద్దు. ఎవరైనా ఫేక్ కేస్ పెడితే మాత్రం ఈ కేస్ జూపిచ్చండి. వెళ్లి చెప్పండి. ఇట్లా జరగదని జెప్పి. అండ్ ఆడోళ్ళు గూడా భయపడాలి ఇంకోసారి ఇట్లాంటి ఫేక్ పెట్టడానికి. 7.5 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ జోక్ గాదు. వేసింది గదా కోర్టు. చాలా మందికి కోర్ట్‌లో న్యాయం జరుగుతదా? మొత్తం ఆడవాళ్ళ ఫేవర్‌లోనే ఉంది. మగవాళ్ళ ఫేవర్ లేదు అని అంటూ ఉంటారు. యెస్. ఇదొక కేసే కదా! హ్మ్. మగవాళ్ళకి కూడా ఫేవర్‌లో ఉందని చెప్పడానికి కేస్ జెప్తున్నా నేను. హ్మ్. సో, ఆమె అమౌంట్ అంతా వాపస్ ఇచ్చేసేయాలి. అండ్ ఈ సందర్భంగా కోర్ట్ కూడా ఏం చెప్పింది తెలుసా? ఎవరైనా అంటే అందరికి ఒక డైరెక్షన్, ఒక గైడ్‌లైన్ ఇచ్చింది. కోర్ట్ ఏమనంటే, ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ని అస్సలు దాన్ని మిస్‌యూజ్ చేసుకోవద్దు. దుర్వినియోగం చేసుకోవద్దు. దేనికోసమైతే పెట్టినరో యాక్ట్ దానికోసం యూజ్ చేయండి. దేనికంటే దానికి మీ పర్సనల్ లబ్ధి కోసం, మీ యూజెస్ కోసం మిస్‌యూజ్ చేయొద్దు. సో, దాన్ని అట్లా యూజ్ చేయండి. అండ్ సెక్షన్ 376 ఏదైతే ఉందో ఐపీసీలో రేప్ కేసెస్‌కి పనిష్మెంట్ ఇదంతా గూడా, అది గూడా మీరు వేరే వాటి యూజ్ చేయొద్దు. మిస్‌యూజ్ చేయొద్దు. అండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా ఏమని డైరెక్షన్స్ ఇచ్చింది అంటే, ఎవరైనా సరే ఇట్లాంటి ఫేక్ కేస్ పెడితే మాత్రం మీరు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయండి. చేసిన తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేయండి. అండ్ కంపెన్సేషన్స్ ఇవన్నీ గూడా ముందే ఇయ్యొద్దు. హ్మ్. మొత్తం చార్జ్ షీట్ అంతా ఫైల్ అయిన తర్వాత ఇప్పించండి అని ఇట్లాంటి డైరెక్షన్స్ క్లియర్‌గా చెప్తూ కోర్ట్ అనేది ఇచ్చింది. సో, నెక్స్ట్ టైమ్ ఇట్లాంటిది ఏమన్నా అయితే మాత్రం ఈ కేస్ ఒకటి మైండ్‌లో పెట్టుకోండి. ఎవరైనా సరే ఇట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే ఇట్లా ఈ కేస్ ఒకటి చూపియండి. గుర్తుపెట్టుకోండి లక్నోలో జరిగిందిది. సో, ఇది మీరు ఈ కేస్ అనేది మీరు చూపించుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం మనల్ని కన్సల్ట్ కావచ్చు.